జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో మన యోగ ధర్మం నుంచి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన దిండి శశాంక్ గారు డొనేషన్ చేయడం జరిగింది. మన సంస్థ నుంచి దిండి శశాంక్ గారికి హృదయపూర్వకంగా మేము యోగ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బోధి ధర్మ యోగా అండ్ హెల్త్ అసోసియేషన్ భూదాన్ పొజంపల్లి అంటే ఇది కొత్తగా అనుకోకూడదు, ఇది యోగా అన్నమాట. ఇది గత 7 నెలల క్రితము మన సీతా భాస్కర్ గారు తన మధ్యలో ఒక ఆలోచన మేలింది. ఏమని అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దీనికి ఏం చేద్దాం అనే ఆలోచన రావడంతో దానికి తోడుగా టీచర్ పేరు సంధ్యా మేడం సరే మనం ఏదో ఒకటి చేయాలి, ఈ పబ్లిక్ చాలామంది రోగాలు పడుతున్నారు, బుర్రలు పెరుగుతున్నాయి, బీపీలు షుగర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఒక ఆలోచన యోగా ఒక రోజు ఫ్రీ పెడదాం అనుకున్నారు. ఒక వారం రోజులు అయితే ఆ వారం రోజులలో ఒక మాట్లాడుకున్నారు, కరపత్రాలు పంచారు, అన్నీ చేస్తే స్టార్టింగ్లో ఒక 5 ఎంత 5 వచ్చినట్టు అంతే. వీళ్ళు చేసుకుని మింగుడు పోలేదు. తర్వాత 5 6 అయితే ఒకరోజు మింగుడు పోయినాం. అట్లా అయిపోయి అలా మేము 100 మంది దాకా అయినా మేడ కొంచెం పిల్ల యోగా చేస్తామే 100 మంది ఈరోజు చేసుకుని కొంచెం పిల్ల ఇవాళ నా బుర్ర ఎక్కడైతే తగ్గింది చూసినా. అంటే యోగా చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని తినే బాగుంటుంది. ఇట్లా వచ్చిన ఆలోచన ఈ యొక్క బోధి ధర్మ యోగా సెంటర్. ఈరోజు ఇది మగవాళ్ళతో కాకుండా ఆడవాళ్ళు కూడా సాయంత్రం మగవాళ్ళకు పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు, ఆడవాళ్ళకు సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు. వాళ్ళు 30-40 మంది అయ్యారు, వాళ్ళు బాగా చేస్తున్నారు. అయితే ఇది ఓన్లీ టౌన్కే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇందులోకి రావడం జరిగింది. అది కాకుండా ఈ మధ్యన సెల్లులు చూసుడు ఫోన్లు ఎక్కువైనట్టున్నాయి. మాకు 40 తర్వాత కంటి చూపుపోతుంది, మీకు 12-13 పోతున్నాయి. ఆ సార్ రిపోర్ట్ చెప్పిండు, ఒకరికి 1.5 అంట, 2.5 అంట. అంటే ఇప్పటికే మీకు 60 ఏళ్ళ ముసలి లెక్కల మీకు అనుపోతున్నాయి. మీ ఎలాగ చెప్పి మీకు ఫోన్ చెప్పడం ముందు ఆ ఫోన్ తీసుకొని ఆన్ చేసుకుంటారు వాస్తవానికి. అంటే అంత గుడ్డలు అయ్యారు మీరు ఇప్పుడు ఎట్లయితే రేపు సొడబుడ్డి పెట్టాల్సి వస్తుంది. అంటే ఈ విషయాన్ని ఇట్లా హెల్త్ క్యాంప్ పెడితే ఇట్లా వచ్చని చెప్పేసి వందన మేడం భాస్కర్ సార్ చెప్పింది డాక్టర్ గారికి ఇట్లా అని చెప్తే అతను మా కమిటీకి చూసి తీసుకొచ్చిండు. మా కమిటీ తీసుకొస్తే మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాము. ఓన్లీ యోగాలే కాకుండా మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు తెలిసి మా యోగా నుంచి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. అందులో మన ఊరికి రావడం, నేను కూడా మన యోగా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు సార్ మీరు మేడం మీకు కూడా. ఎందుకంటే ఫస్ట్ గారికి మొదలు చేయడం అయితే ఈ విషయాన్ని భాస్కర్ గారు అవసరం మీ పని సభ్యులకు ఆలోచించి దాదాపు పట్టుకున్నాం. ఆ దాదా కూడా దిండు శశాంక్ గౌడ్ అని జులూరు వాస్తవ్యులు. అతను అనగానే ఆయన కూడా ఒకే చెప్పేసాడు. సో ఆ కార్యక్రమం గురించి ఈరోజు 2 అయితే అని చెప్పేసి, ఒకటి కళ్ళజోడి పంపిణీ, ఇంకోటి ఈ యోగా ద్వారా మీకు కొంచెం అవేర్నెస్ తీసుకోవడానికి కూడా మేడం అడగానే మేడం కూడా ఒప్పుకొని రావడం కూడా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమం అయింది. కాబట్టి ఇది మా ఇంట్రడ్యూస్. మనం శారీరకంగా ఎంతైతే దృఢంగా ఉంటామో మానసికంగా కూడా అంతే దృఢంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి నర్వస్గా ఫీల్ అవ్వడం, బాధపడడం, ఏడవడం లాంటివి చేయకూడదు. అది ఎప్పుడు వస్తుంది? మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వస్తుంది. యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే మెంటల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పెద్ద యోగాసనాలు చేయడం కుదరదు కాబట్టి సింపుల్ యోగిక్ ఆసనాలు సూక్ష్మ వ్యాయామం చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే సూక్ష్మ వ్యాయామం, నెక్ ఎక్సర్సైజ్ మనం చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు సర్వైకల్ స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవేవి రాకుండా ఉంటుంది. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకు కానీ, మీ నాన్నమ్మలు కానీ, అమ్మమ్మలకు కానీ కూడా ఈ సింపుల్ వార్మప్ చేయించవచ్చు. కడుపు చక్కగా ఉంచాలి, మెడ చక్కగా ఉండాలి. ఓకే, నౌ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. దీర్ఘంగా శ్వాస మీన్స్ డీప్ ఇన్హేల్, then stretch your leg outside. First just down your neck, then rotate clockwise. స్లోగా రొటేట్ చేయాలి ఈ విధంగా. 2 3
4 5 6 ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ ఓకే మీరు ఏ విధంగా అయితే తిప్పారో ఇప్పుడు దానికి ఆపోజిట్ డైవర్షన్ తిప్పండి 1 2 3 now we are going to do eye exercise first keep your back straight and neck straight నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీ యొక్క ఐ కనుగుడ్డు మాత్రమే ఓకే ఫస్ట్ కనుగుడ్డు మాత్రమే అప్ చేయండి పైకి చూడాలి నాన్న మీ ఐబాల్ మాత్రమే టర్న్ చేయాలి కనుగుడ్డు మాత్రం పైకి దెన్ డౌన్ కిందికి చూడాలి కంప్లీట్గా కిందికి చూడాలి కళ్ళు మూసి ఉంచొద్దు మెడ చక్కగా ఉంచాలి కనుగుడ్డు మాత్రమే జస్ట్ మూవ్ యువర్ ఐబాల్ ఓన్లీ కనుగుడ్డు మాత్రమే తిప్పండి దెన్ అప్ మళ్ళీ పైకి చూడాలి దెన్ డౌన్ టర్న్ యువర్ ఐబాల్ లెఫ్ట్ సైడ్ నెక్ టర్న్ చేయొద్దు అగైన్ రైట్ నెక్ టర్న్ చేయొద్దు మెడ చక్కగా ఉంచాలి కనుగుడ్డు మాత్రం పక్కకు తిప్పాలి మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే ఐ సైట్ అనేది రాకుండా ఉంటుంది ఇన్ కేస్ సైట్ వచ్చినా కూడా ఇంకా పాయింట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది పాయింట్ సైజ్ అనేది పెరగకుండా ఉంటుంది ఓకే దెన్ రొటేట్ క్లాక్ వైజ్ కనుగుడ్డను గుండ్రగా తిప్పాలి ఇప్పుడు లైక్ దిస్ రొటేట్ క్లాక్ వైజ్ rotate clockwise 2 do properly all of you 3 then anti-clockwise ఇప్పుడు reverse both hands straight stretch your fingers like this 1 2 3 బాగా స్ట్రెచ్ చేయాలి నాన్న 4 గట్టిగా పట్టుకోవాలి పిడికి 5 9 10 ఓకే దెన్ బ్రీత్ రొటేషన్ 3 4 5 6 చేస్తున్నా డీప్ ఇన్హేల్ జస్ట్ హోల్డ్ యువర్ బ్రీత్ 5 to 10 seconds slowly exhale again inhale exhale up down up down exhale again inhale exhale బాగా హెడేక్ వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు ఈ బ్రాహ్మణి ప్రాణాయామం చేయండి వెంటనే రిలీఫ్ ఉంటుంది ఇండెక్స్ ఫింగర్ అప్పర్ ఐబ్రో మిడిల్ ఫింగర్ సైజ్ క్లోజ్ దెన్ లిటిల్ ఫింగర్ అప్పర్ లిప్ టేక్ ఎ డీప్ ఇన్హేల్ శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు నుంచి తీసుకోవాలి వదిలేటప్పుడు గొంతు నుంచి మరి ఈ కార్యక్రమానికి మన హెచ్ఎం పురుషోత్తమ రెడ్డి గారిని వెలికి మీకు రావాలని కోరుతున్నాం. యోగా హెల్త్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సీతాభాస్కర్ గారిని వేదిక మీకు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా మా అందరికీ గురువు గారు పొజంపల్లి మండలానికి వాస్తవానికి ఈ గురువు దొరకడం మా అందరికి అదృష్టం. ఎందుకంటే దొరకరు, సామాన్యంగా నేర్పలు దొరకరు. కొద్దిగా 4 గంటలు లేచి వచ్చి మాకు కొంచెం నేర్పడం ఇట్లా అంటే ఆమె కూడా రావడం కూడా మాకు మంచిదే. ఇక మీరు కూడా నేర్చుకొని ఇక నేర్చుకో అవసరం అంటే అప్పుడు నెల తీసుకొస్తా సార్ మేడాన్ని. మీరు నేర్చుకుంటారు అది కూడా నేర్చుకుంటే మేడం నెల ఒకసారి తీసుకొస్తా. ఆ మేడం చూసి మీరు కొంతమంది నేర్చుకొని మీరు ఇంకో వేరే నేర్పురి.
ఈ యొక్క కార్యక్రమాన్ని మేడం గారు కూడా అవన్నీ సంజయ్ మేడం గారి అదేవిధంగా ఈ యొక్క సంస్థ జనరల్ సెక్రటరీ కిరణ్ గారు, చిల్లకింది కిరణ్ గారు ఎన్నో శివకార్యాలు చేస్తారు పొద్దుల్లో కూడా మనం పెద్దలు గవర్నరీలు రామ్నాథ్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాము. నన్ను మీరు సమాధానం కాబట్టి నేను కూడా కూర్చుంటాను సార్. కార్యక్రమాన్ని కొనసాగించాలంటే మన ఎస్ఎం గారిని కోరుతున్నా, నేను కూడా కూర్చుంటాను. ఉండడం వల్ల ఇది పూర్తి టైం ఎంగేజ్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ స్టిల్ ద మీటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. పిఎంసీ కింద కొన్ని స్కూల్స్ అలాట్ అయినాయి గవర్నమెంట్ తరఫున. అవి మన మండలం నుంచి ఒక 7 స్కూల్స్ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని లిస్ట్ అప్లోడ్ అయి ఉన్నాయి రెడీ జిల్లా స్థాయిలో. అవి కరెక్ట్ ఉందా లేదా అని ఒక ఇన్స్పెక్షన్ టీం చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్ టీంలో నేను ఒక మెంబర్ని కాబట్టి ఆ గైడ్లైన్స్ ఇస్తున్న వాళ్ళు నేను మీతో పూర్తిగా టైం కేటాయించలేకపోయినా ఆమె ఇది సరిపడేది. ఖచ్చితంగా మీరు మా వేదికని వాడుకొని మా పిల్లల్ని కూడా కనీసం మీరు మరి ఆర్కే గారు 1 మంత్కి ఒకసారి అన్నారు, నేనైతే 1 వీక్ ఒకసారి ఆహ్వానిస్తున్నాను. నాకు ఇంటిమేషన్ ఖచ్చితంగా మా దగ్గర ఒక 4 పిల్లలు మీరు ట్రైనప్ చేస్తే ఫర్దర్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతకంటే బిఫోర్ కరోనా కంటే ముందు ఒకసారి ఇలాంటి యాక్టివిటీ జరిగింది. దాంతో మేము లాస్ట్ ఇయర్ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అంటే ఒకసారి వచ్చిపోతే అలా ఉంటుంది అంతే, దాంట్లో ఎక్కువ పర్ఫెక్షన్ ఉండదు. అంటే మీరు ఒక 4-5 టైమ్స్ మా స్కూల్ మీటింగ్తో ఖచ్చితంగా ఒక 3-4 మెంబర్స్తో ఒక టీం తయారు చేసుకుని ఆ యోగా మీద అట్లీస్ట్ ఒక బేసిక్స్ అని నేర్చుకునే అవకాశం నాకు కలుగుతుంది. మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అంటున్నారు. ఆ కార్యక్రమంలో మొట్టమొదటి స్కూల్ మా స్కూల్ తీసుకోవడం ఆర్కే గారికి తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు నమస్కారం. యాక్చువల్గా మేడం గారు ఒకసారి గుర్తు చేశారు నాకు. ఆల్రెడీ ఒకసారి క్యాంపు జరుగుతుంది సార్, ఇట్లా 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్న కార్యక్రమాన్ని తీసుకొస్తే మేడం అట్లా వద్దు మనం ఫ్రీగా ఇద్దామనే ఆలోచనతో మేడం గారికి చెప్పడం జరిగింది. అందులో ఇప్పటి వరకు 14 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకు 14 మెంబర్స్కు అద్దాలు కూడా వచ్చినాయి ఆల్రెడీ. వీళ్ళకి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ సెల్లు చూడటం వల్ల ఆ సైట్ అనేది పెరిగింది. -2.5 -3 అట్లా వచ్చింది. -4 పవర్ కూడా వచ్చింది ఒక అమ్మాయికి. అందులో -3 వరకే ఇచ్చాను నేను, ఎందుకంటే ఎగ్జామ్లో స్టార్టింగ్లో -3 ఇస్తే జర ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతో -3 వరకే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 14 మందిలో దాదాపు 7-8 మెంబర్స్ -2 -1 అట్లా ఉన్నారు. మిగతా మామూలు చిన్న పాయింటే ఒక 6 మంత్స్ మేడం చెప్పిన యోగా చేసుకుంటా ఆ స్పెసిఫిటీ తీసేస్తే సరిపోతుంది. వాళ్ళు మిగతా వాళ్ళ అయితే హై పవర్ ఉన్నదో వాళ్ళు 100% రెగ్యులర్ మార్నింగ్ టు నైట్ పండుకునే వరకు పెట్టుకోవాలి. అలా పెడితే ఈ యోగా చేసుకుంటే వల్ల అక్కడికి ఆగిపోతుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. వాస్తవానికి నాకు ఒకప్పుడు +1.55 +4.5 ఉండే. ఇప్పుడు నాకు లెఫ్ట్ ఐ పవర్ పోయింది ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, తగ్గిపోయింది. రైట్ లెఫ్ట్ 2 తగ్గిపోయినాయి నాకు. ఇప్పుడు నాకు ఆ పవర్ లెక్కనే అవపడదు. ఇప్పుడు నార్మల్ పవర్స్ వచ్చినాయి నాకు దగ్గరగా. కాకపోతే ఏజ్ తోటి నియర్ విజన్ అనేది కామన్గా వస్తుంది, అది ఉంది మాత్రం. డిస్టెన్స్ మాత్రం నాకు 1.52 ఉండేది, అలాంటిది పోయింది నాకు డిస్టెన్స్. మీరు కూడా యోగాలో ఐ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్పెట్స్ పెట్టండి. ఎవరైతే హై పవర్ ఉన్నారో కంటిన్యూగా పెట్టండి. తర్వాత రెండవది, మీరు సెల్లు మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. మీరు మేడం చెప్పినట్టు అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేయకూడదు. మీరు చదువుకుంటున్నప్పుడు అదే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టండి, చదవండి, కానీ సెల్లుకు తెరవకండి. ఇది నా ఒక ముఖ్యమైన విన్నపం. మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు మాకు అర్థాలు ఇవ్వడానికి ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు డొనేషన్ చేశారు డబ్బులు, వారికి కృతజ్ఞతలు మా సంస్థకి. మరి వారు కూడా రావాలని కూడా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సంస్థ నుంచి. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మా కమిటీ సభ్యులు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం, ఎందుకంటే ఇష్యూ జరిగింది కాబట్టి. అదేవిధంగా మా గ్రామస్తులు వార్డ్ మెంబరు చింతల ఉపేందర్ లక్ష్మణ్ గారు, సుశీలమ్మ గారు, మేడం వందన మేడం ప్రత్యేక ధన్యవాదాలు.